సెక్షన్ ఫార్ములా. ఈ ఫార్ములా వచ్చి మనకి ఒక లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ కలిగి ఒక లైన్ సెగ్మెంట్ ఉంటుంది. ఈ లైన్ సెగ్మెంట్ని సమ్ పాయింట్ ఏదో పాయింట్ 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక రేషియోలో అది డివైడ్ చేస్తూ ఆ పాయింట్ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఏ x1 y1, బి x2 y2. ఇది పాయింట్ x, y. ఈ డివైడ్ చేసే రేషియో వచ్చి m1:m2. మనం సెక్షన్ పాయింట్ అంటే ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ పి xy, ది కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ పి xy which divides the line segment joining AB, ax1 y1 and bx2 y2 internally in the ratio m1:m2. ఇది మనం చూసేటువంటి విషయం. అయితే ఇందులో ఈ లైన్ సెగ్మెంట్ తీసుకుంటే pxy వాల్యూస్ ఎలా వస్తాయి అంటే x వాల్యూ y వాల్యూ m1 m2 రేషియో ఇస్తారు. x1 y1 పాయింట్ ఏ ఉంటుంది, x2 y2 పాయింట్ బి ఉంటుంది. అయితే ముందు డెరివేషన్ చూద్దాం. అంటే pxy ఎలా వస్తుందో డెరివేషన్ చూద్దాం. సింపుల్గా మనం ఇది x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుంటే perpendicular to the x axis అలాగే హారిజాంటల్ పెర్పెండిక్యులర్స్. మనం పి అనుకున్నాం కనుక దీన్ని ఏబి అయిపోయింది, సిడి అనుకుందాం, ఇది కేఎల్ఎం అనుకుందాం. ఇప్పుడు ఇందులో అర్థం కాకపోయినా డెరివేషన్ మనం నేర్చుకోవాలి కాబట్టి నేను క్లియర్గా చెప్తాను. మనకి ఏబిని pxy m1:m2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అయితే x వాల్యూ y వాల్యూ మనకు కావాలి కనుక ఇవి కోఆర్డినేట్స్ x1 y1, xy, x2 y2. ఈ కోఆర్డినేట్స్ తీసుకుంటే ఈ పాయింట్ ఇక్కడ x1 ఉంటే x1 x కోఆర్డినేట్ అవుతుంది. ఇక్కడ y1 ఉంటే ఇది y కోఆర్డినేట్ అవుతుంది. అలాగే ఇక్కడికి తీసుకుంటే ఇది x, ఇది y. అలాగే m తీసుకుంటే ఇది x2, ఇది y2. ఒక పాయింట్ మనం మార్క్ చేసేటప్పుడు x యాక్సిస్ మీద ఉన్న వాల్యూని y యాక్సిస్ మీద ఉన్న వాల్యూని తీసుకునే పాయింట్ చెప్తాం. pxy అనేది x యాక్సిస్ మీద x యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే y యూనిట్స్ డిస్టెన్స్లో y యాక్సిస్ మీద ఉంటుంది. ఆ రెండు చూసుకునే మనం p మార్క్ చేస్తాం. అయితే ఇంకా మనకి ఇందులో PAC ఈజ్ ఎ ట్రయాంగిల్ అండ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. PBD ఆల్సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ PAC అలాగే PBD తీసుకుంటే ఇందులో మనం ఆల్రెడీ ఇప్పటికే నేర్చుకున్నటువంటి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, అందులో సైడు యాంగిల్, అలాగే రైట్ యాంగిల్ తీసుకుంటే RHS అని చెప్పేసి తీసుకుంటాం. రైట్ యాంగిల్, హైపోటెన్యూస్, అలాగే ఒక సైడ్. అయితే ఇప్పుడు మనం ఈ 2 ట్రయాంగిల్స్ని కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా ఇది ప్యారలల్ లైన్స్. ఇవి AC PD ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఎలా అంటే
ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏపీబీ ఇది అర్థం కనబడుతుందరే. ఓకే, కొంచెం పైకి వేస్తాం. అమ్మాయి వాయిస్ వినట్లేదు మనకి, ఇంకెవరు జాయిన్ అవ్వలేదు. ఈ 2 యాంగిల్స్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్. అలాగే రివర్స్లో తీసుకుంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్. అంటే ఈసారి ఈ ప్యారలెన్స్ తీసుకుంటాం. ఏదేమైనా రైట్ యాంగిల్కి ఈక్వల్, అలాగే యాంగిల్ ఏ యాంగిల్ పీకి ఈక్వల్, యాంగిల్ మరలా పీబీడి వచ్చి ఏపీసీకి ఈక్వల్. అంటే యాంగిల్ క్రిటీరియాని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనంటే ఈ రెండు సిమిలర్ అని చెప్తాం అనమాట. ట్రయాంగిల్ ఏపీసీ ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ బిపిడి. మనం ఇఫ్ two triangles are similar, the corresponding ratio of corresponding sides are equal. Ratio of corresponding sides అంటే ఇప్పుడు ఇది హైపోటెనియస్, ఇది హైపోటెనియస్ కాబట్టి ఏపీ బై పీబీ ఈక్వల్స్ టు మనం బేస్ తీసుకుంటే ఏసీ బై ఇక్కడ బేస్ వచ్చి పీడీ. అలాగే రెండోది కూడా మనం తీసుకుంటాం, అవి ఇప్పుడు అవసరం ఉండవు కానీ పీసీ బై బీడీ. ఇది కరస్పాండింగ్ సైడ్స్ అంటాం. కరస్పాండింగ్ సైడ్స్ అంటే హైపోటెన్యూస్కి బేస్కి, అలాగే ఇది హైట్ అంటాం. ఎందుకంటే ఇది మామూలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక హైట్కి మనం రేషియో చెప్పినప్పుడు ఈక్వల్ ఉంటుంది అన్నమాట. రేషియో అంటే బై వేస్తాం. మామూలుగా రేషియో రాసేటప్పుడు A:B అని రాసినా దాన్నే A/B అని కూడా అంటాం. ఇవన్నీ కూడా 8th క్లాస్లో నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు ఏపీ బై పీబీ అంటే M1 బై M2 మనకి ఇవ్వబడిన రేషియో అది. రెండోది ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఏం చేస్తామనంటే ఏసీ వాల్యూ ఎంతో చెప్తాం. ఏసీ ఎలా చెప్తామనంటే మరి ఇక్కడ డైరెక్ట్గా ముందు ఏపీ ఈక్వల్స్ టు M1 పీబీ ఈక్వల్స్ టు M2 అని రాసుకుందాం. అలాగే ఏసీ ఈక్వల్స్ టు కేఎల్ అంటే ఇక్కడ నుంచి ఎల్ డిస్టెన్స్ ఎంత ఎక్స్, ఇక్కడ వరకు కే డిస్టెన్స్ ఎంత x1, దీన్ని ఓ అనుకుందాం. అయితే ఓఎల్ మైనస్ ఓకే, ఓఎల్ నుంచి ఓకే సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే కేఎల్. అంటే మనం ఏం రాస్తామనంటే ఎక్స్ మైనస్ x1 అని రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది x మైనస్ x1 వచ్చింది, ఇది x మైనస్ x1 వచ్చిందంటే ఇది కూడా x మైనస్ x1, ఇది కూడా x మైనస్ x1. ఇప్పుడు రెండోది చూద్దాం, పీడి. ఏసీ అయిపోయింది, పీడి చూద్దాం. పీడి వచ్చి దేనికి ఈక్వల్ అంటే ఎల్ఎంకి ఈక్వల్. మళ్ళా ఎల్ఎం ఎలా వస్తుందనంటే ఓఎం మైనస్ ఓఎల్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి x2, ఇక్కడి నుంచి ఇక్కడికి x, అంటే ఇది ఏమవుతుందంటే x2 మైనస్ x అవుతుంది. అయితే ఇది కూడా x2 మైనస్ x అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు మనం తీసుకుంటే ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి M1 M2 రేషియోలో డివైడ్ చేస్తున్నటువంటి పాయింట్ పి XY కోఆర్డినేట్స్ ఏంటని వస్తాయి. అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం తెచ్చుకునేటప్పుడు ముందు ఎక్స్లు చేస్తున్నాము, ఇదే పద్ధతి వైలు కూడా చేస్తాం. ఏదేమైనా ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏపీ బై పీబీ ఈక్వల్స్ టు ఏసీ బై పీడీ. మరి ఇక్కడ డెరివేషన్ లేదా సాల్వేషన్ మనం చేస్తే ఏపీ అంటే M1, పీబీ అంటే M2 ఈక్వల్స్ టు ఏసీ అంటే x మైనస్ x1 బై M2 పీడీ అంటే x2 మైనస్ x. ఇందులో మనకి x కావాలి. x కావాలంటే దీన్ని
క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే m1 తోటి x2 మైనస్ ఎక్స్ని మల్టిప్లై చేయాలి, m2తో x మైనస్ x1 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే m1 x2 మైనస్ m1 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు m2 ఇంటూ ఎక్స్ m2 ఎక్స్ మైనస్ m2 ఇంటూ x1 m2 x1. ఇక్కడికి మనకి m1 x2 m1 x m2 x ఇలా వచ్చినాయి. ఇందులో మీకు ఎక్స్లో ఒకవైపు మార్చుకుంటాం. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే m1 x2 ఇటే ఉంది, మైనస్ m2 x1 ఇటు వస్తే ప్లస్ m2 x1 ఈక్వల్స్ టు ఇటువైపు m2 x అలాగే ఉంది, మైనస్ m1 x అటు వస్తే ప్లస్ m1 x. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ టర్మ్స్ ఒకవైపు వచ్చినాయి, మిగిలిన టర్మ్స్ ఒకవైపు వచ్చినాయి. ఎక్స్ టర్మ్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ m2, ఎక్స్ కోఎఫిషియంట్ m1. ఇందులో m1 x2 ప్లస్ m2 x1 ఈక్వల్స్ టు రెండిట్లోంచి ఎక్స్ కామన్ చేస్తే m2 ప్లస్ m1. దీన్ని మనం ఒక ఆర్డర్లో రాసేస్తున్నాను. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాసేటప్పుడు m1 x2 ప్లస్ m2 x1 బై m2 ప్లస్ m1ని m1 ప్లస్ m2 అని రాస్తున్నాను. ఇది ఎక్స్ కోఆర్డినేట్. మనం ఇదే డెరివేషను వై కోఆర్డినేట్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో వై వస్తుంది అనమాట. ఇంక మీరు చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం చూస్తే y ఈక్వల్స్ టు m1 y2 ప్లస్ m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే చెరిపేస్తాను. ఇది ఒకసారి జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని మనం ఫామ్ చేసుకున్నాం. హారిజాంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్ గీసి అంటే పెర్పెండిక్యులర్స్ గీసి మనం టూ ట్రయాంగిల్స్ ఏపీసీ బీపీడి ఇవి రెండు సిమిలర్ అని చెప్తాం. దేన్ని బట్టి చెప్తాం అంటే యాంగిల్ అంటే ఒకటి ఆల్రెడీ రైట్ యాంగిల్ ఉంది కనుక మిగిలి టూ యాంగిల్స్ ప్యారలల్ని బట్టి మనం చెప్పాం. ఆ తర్వాత రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అంటే హైపోటెన్యూస్ కరస్పాండింగ్ సైడ్ అవుతుంది, బేస్కి కరస్పాండింగ్ సైడ్ అవుతుంది, అలాగే హైట్కి హైట్ కరస్పాండింగ్ సైడ్ అవుతుంది. అవి ముందు ఫస్ట్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ తీసుకుని సెకండ్ ట్రయాంగిల్లో కూడా హైపోటెన్యూస్ తీసుకోవాలి, ఏపీ బై పీవీ. అలాగే బేస్ ఏసీ తీసుకున్నాం, ఇందులో బేస్ పీడీ తీసుకున్నాం. అలాగే హైట్ పీసీ తీసుకున్నాం, అలాగే హైట్ బీడీ తీసుకున్నాం. ఇందులో ఈ రెండింటిని బట్టి మనకి ఎక్స్లో వచ్చింది. మరలా ఏపీ బై పీవీ, పీసీ బై బీడీ తీసుకుంటే వైలో వస్తుంది. ఇంకా అది అవసరం లేదు. ఏపీ ఈక్వల్స్ టు మనం ఆల్రెడీ m1 అనుకున్నాం, బీపీ ఈక్వల్స్ టు లేదా పీబీ ఈక్వల్స్ టు m2 అనుకున్నాం. నెక్స్ట్ ఏసీ కావాలి. ఇది ఏసీ కావాల్సి వస్తే సేమ్ ఇది ఈ పార్ట్కి ఈక్వల్. ఎందుకనంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ మనం ఇది చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ ప్యారలల్ లైన్స్ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ మేబీ ఆర్ రెక్టాంగిల్. అయితే ఇక్కడ ఓ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ x1 యూనిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి x యూనిట్స్, ఇది x1 యూనిట్స్. తీసేస్తే మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎక్స్లోంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే x మైనస్ x1. ఆల్రెడీ మీకు ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అనేది చెప్పి ద డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్ అని చెప్పాం. మరి అది గుర్తుంటే మంచిది. అలాగే రెండోది తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చి x2, ఇక్కడ వరకు x కాబట్టి x2 మైనస్ x అనేది ఈ డిస్టెన్స్ అవుతుంది. ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. మనకి ఏసీ బై పీడీ అనే రెండు వాల్యూస్ కూడా వచ్చేసినాయి. ఏసీ బై పీడీ ఎక్స్ మైనస్ x1 బై x2 మైనస్ x వేసుకున్నాం. అయితే దీన్ని సాల్వ్ చేయడం అంటే అన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కాకపోతే ఎక్స్ వాల్యూ వచ్చేలాగా ముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇందులో ఎక్స్ వాల్యూస్ను పక్కకు రాసాం ప్లస్లో వచ్చేలాగా. తర్వాత ఎక్స్తో మల్టిప్లై చేసాం, ఇంకా ఎక్స్ కామన్ చేసాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. y ఈక్వల్స్ టు m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. దీన్ని మనం కన్క్లూజన్ ఇంక ఇదంతా మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ డెరివేషన్ అడిగితేనే తప్ప దీంతో మనకి పని లేదు. క్వశ్చన్లో ఎగ్జామ్లో డెరివేషన్ అడిగితే ఎలా వచ్చింది అనేది ప్రూఫ్ ఇది. కాబట్టి నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. దీన్ని కన్క్లూజన్ ఫార్ములా ఎలా రాస్తామనంటే
కోఆర్డినేట్స్ ఆఫ్ pxy which is లేదా which divides the line segment joining which divides the line segment joining ax1 y1 and bx2 y2 in the ratio m1:m2 ఇంటర్నల్లీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నల్లీ ఆర్ కోఆర్డినేట్స్ అన్నాం కాబట్టి ఆర్ అంటాం, పాయింట్ అంటే ఈజ్ అంటాం. అయితే ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ది కోఆర్డినేట్స్ ఆఫ్ pxy, ఈ pxy ఏంటి, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను డెరివేషన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాను. m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m1y1 బై m1 ప్లస్ m2. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. pxy, p అంటే డివైడ్ చేయాలి, రేషియో డివైడ్ చేయాలి, ఇంటర్నల్లీ డివైడ్ చేయాలి, 2 పాయింట్స్ ఇవ్వాలి. 2 పాయింట్స్లో x1 y1 x2 y2 అనుకుంటాం, రేషియో m1 m2 అనుకుంటాం, మనకు రిక్వైర్డ్ పాయింట్ వచ్చి pxy అనుకుంటాం. అయితే మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒక ఈజీ మెథడ్ ఏంటంటే పైన mx ప్లస్ mx బై m ప్లస్ m అని పెట్టుకుంటే 1 2 2 1 అని వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ 1 2 వేసుకుంటే సరిపోతుంది. 1 2 2 1 రివర్స్ అవుతాయి అన్నమాట. m1 ఉంటే x2 ఉంటుంది, m2 ఉంటే x1 ఉంటుంది, బై ఇది ఒకటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ వస్తుంది. ఇంకా m1 ప్లస్ m2 అనేది రేషియో. అలాగే వైలో కూడా my ప్లస్ my బై m ప్లస్ m 1 2 2 1 1 2 ఇలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. m2y1 ఏమా ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. దీని మీద సమ్ ఉంటుంది. అయితే ఇందులో మరలో ఒక అప్లికేషన్ ఉంటుంది. ఏంటంటే అప్లికేషను, మనం లైన్ సెగ్మెంట్ ఏబిని x1 y1 x2 y2 pxy అనేది m1:m2 రేషియోలో, ఇంకా మొత్తం డయాగ్రామ్ అవసరం లేదు, ఇదే డయాగ్రామ్ వేసుకుంటే ఇప్పుడు ఇందులో ఇంకో అప్లికేషన్ ఏంటనంటే m1:m2లో రెండు ఈక్వల్ అయితే అంటే ఇది మిడ్ పాయింట్ అవుతుంది. మిడ్ పాయింట్ చెప్పేటప్పుడు m1:m2 అంటే ఏ రేషియో చెప్తాం, 1:1, m1:m2 ఈక్వల్స్ టు 1:1 అని చెప్తాం. అయితే దీనికి ఈ ఫార్ములా అప్లై చేస్తే ఆ మిడ్ పాయింట్ px ఎలాగవుతుందంటే మిడ్ పాయింట్ pxy ఈక్వల్స్ టు m1 అంటే 1 ఇంటూ x2 ప్లస్ m2 అంటే 1 x1 బై 1 ప్లస్ 1. అలాగే m1 అంటే 1 y2 అదే ప్లస్ m2 అంటే 1 y1 బై మళ్ళీ 1 ప్లస్ 1. దీన్ని కనుక చూస్తే 1 ఇంటూ x2 ప్లస్ x1 బై 1 ప్లస్ 1 2. అలాగే 1 ఇంటూ y2 ప్లస్ 1 ఇంటూ y1 బై 1 ప్లస్ 1 అంటే 2. ఇప్పుడు మనం ఆల్రెడీ వెర్టిసెస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయడానికి మనం మిడ్ పాయింట్ ఆఫ్ డయాగనల్ అని చెప్పి x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అని చేసాం. అయితే ప్రూఫ్ ఇక్కడ ఉంది. మనం ఏబి అనే లైన్ సెగ్మెంట్ని pxy 1:1 రేషియోలో లేదా ఇఫ్ p ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ a x1 y1 అండ్ b x2 y2 వీ కెన్ కాల్కులేట్ విత్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా అంటే pxy తీసుకున్నప్పుడు 2 పాయింట్స్ x1 y1 x2 y2 కాబట్టి ద సమ్ ఆఫ్ లేదా హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ x కోఆర్డినేట్స్ కామా హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇది
x2 ప్లస్ x1 అన్న x1 ప్లస్ x2 అన్న ఒకటే. దీనికి సంబంధించి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 10, ఎగ్జాంపుల్ 11. ఇవి 2 చెప్పి మనం ముందుకు వెళ్దాం. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి కూడా ఇదే మెయిన్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని ఏమంటాం, సెక్షన్ ఫార్ములా అంటాం. అంటే 2 సెక్షన్స్ కింద విడదీయడం అనమాట. ఈ మరలా నేను బోర్డు మీద రాసినప్పుడు రాస్తాను. ఎగ్జాంపుల్ 10. Find the coordinates of the point which divides the line segment joining the points 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. క్వశ్చన్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ 10. Find the coordinates of the point which divides the line segment joining the points వాడు ఏ అని ఇవ్వలేదు, సరే మనం రాద్దాం. 4, -3 and 8, 5 in the ratio 3:1. In the ratio 3:1 internally. మనకి ఇది క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది, అలాగే ఎగ్జామ్స్లో కూడా రావడానికి అవకాశం ఉంది. మనం ఇందులో సాల్వ్ చేసేటప్పుడు మనం కావలిస్తే మళ్ళీ ఇందాక రాసిన ఫార్ములా రాయొచ్చు. లేదంటే 2 పాయింట్స్ 4, -3 అండ్ 8, 5ని x1, y1, x2, y2 అనుకుంటాం. రేషియో వచ్చి m1:m2 = 3:1. మనకి ఏం కావాలి, పాయింట్ pxy కావాలి. ఫార్ములా ఏం చెప్పాను, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇందులో డైరెక్ట్గా m1 అంటే 3 ఇంటూ x2 అంటే 8 ప్లస్ m2 అంటే 1, x1 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే 3 + 1. ఇలా వేసుకోవడమే. తర్వాత m1 మళ్ళీ సేమ్, నిజానికి ఏంటంటే 3 బ్రాకెట్ ప్లస్ 1 బ్రాకెట్ బై 3 + 1 అని వేసుకుని y2 అంటే 5, y1 అంటే -3 ఇలా వేసేసుకోవచ్చు సింపుల్గా. ఎందుకంటే m1 m2 రెండు కూడా పైన కింద ఉన్నాయి కాబట్టి. ఇది మాత్రం మనం బ్రాకెట్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ పాయింట్. మనం చెప్పుకున్నాం కదా, ఆర్డర్డ్ పేర్ అనేది బ్రాకెట్స్లో ఉంటుంది అని, కామర్స్ ఉంటాయని. తర్వాత 3 8 = 24 ప్లస్ 4 1 = 4 బై 3 + 1 4, 3 5 = 15 -3, 1 × -3 -3 బై 3 + 1 4, 24 + 4 28 బై 4, 15 - 3 అంటే 12/4, దట్ ఈక్వల్ టు 4 ఇందులో 7 టైమ్స్, 4 ఇందులో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 7, 3. మనకి ఇలాగున ది పాయింట్ pxy అనేది వస్తుంది అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ మనం ఈ పాయింట్స్ x1 y1 x2 y2 రేషియో m1:m2 తీసుకుంటే ఈ ఫార్ములా వేసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే సెక్షన్ ఫార్ములా అవుతుంది. సెక్షన్ ఫార్ములా ప్రకారం రిక్వైర్డ్ పాయింట్ pxy = 7, 3 is the required point. ఏంటంటే the coordinates of the point which divides the line segment joining the points 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. ఇది ఈ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 11. ఎగ్జాంపుల్ 11 ఇది కూడా ఈజీ. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఫైండ్ ద
మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ the points 3, 0, 3, 0 and -1, 4. మామూలుగా ఆన్సర్ రాసేటప్పుడు 2 పాయింట్స్ తీసుకోండి. 3, 0, -1, 4, ఒకటి x1 y1, రెండవది x2 y2. మామూలుగా మనకు కావాల్సింది మిడ్ పాయింట్ PXY. దీన్ని M అని కూడా చెప్పొచ్చు. మిడ్ పాయింట్ని ఎంతో చెప్తాం సాధారణంగా. ఇక్కడ M అన్నారు కాబట్టి M పోయిందాం. ఈక్వల్స్ టు ఫార్ములా ఏం చెప్పాం? x1 + x2/2 y1 + y2/2. ఆల్రెడీ మనకి x కోఆర్డినేట్ 3 ఉంది. సెకండ్ ఆర్డర్ పేర్లో సెకండ్ పాయింట్లో x కోఆర్డినేట్ -1 ఉంది కాబట్టి 3 + 1 అంటే -1. 3 ప్లస్ ఇంటూ -1 -1/2. అలాగే y1 అంటే 0 + y2 అంటే 4/2. 3 - 1 అంటే 2/2. 0 + 4 అంటే 4/2. 2 2లో 1 టైము, 2 4లో 2 టైమ్స్ పోయింది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పాయింట్ 1 2. ఇక్కడికి పేజ్ నెంబర్ 171లో మనం ఎగ్జాంపుల్ సమ్స్ చూసాం.